ఇంటి పని వంట పని అంతా నేనే చేయాలి, జీతం తక్కువ పని ఎక్కువ. సరేలే అమ్మయ్య పని అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. వామ్మో పెళ్లి పనులన్నీ ఎక్కడవన్నీ అక్కడే ఉండిపోయాయి. ఈ లక్ష్మి ఎక్కడికి పోయింది? ఇంకా ఫ్రెండ్స్ని పిలవాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఎంత పని ఉంది. అసలు ఈ పని మనిషి లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి ఏంటిది ఇలా పడింది? అసలు బతికిందా సచ్చిందా? వామ్మో అసలే నా కూతురు పెళ్లి. లక్ష్మి ఏంటే పని చేయకుండా ఇలా పడుకొని ఉన్నావు? లేచి పని చేయి. యాక్షన్ చేసింది చాలు కానీ పని చేయి. సరే అమ్మగారు. లక్ష్మి చెప్పండి అమ్మగారు. మీ అయ్యగారు మనీ వేస్తానన్నారు, ఇంకా మనీ వేయలేదేంటి? వేస్తారులే అమ్మగారు. షాపింగ్ పోవాలి, ఇంకా వేయలేదు. ఎలా షాపింగ్ పోవాలి? అమ్మగారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు లక్ష్మి. అదే అమ్మగారు, అమ్మాయి గారి పెళ్ళి వస్తుంది కదా, ఎంత పెట్టి ఇస్తున్నారేంటి నాకు చీర? 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కదా లక్ష్మి, 300 పెట్టుకున్నా. అయ్యో అమ్మగారు మరీ ఎక్కువైపోతుందేమో అమ్మగారు. 150 చాలా? అమ్మగారు మీరు మీ పిసినారితనం మీరే పెట్టుకోండి, మీరు వద్దు మీ చీర వద్దు. హలో నేనే, చెప్పండి. అవునా, నాకు తెలుసండి. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది? ఏంటి అమ్మగారు ముఖం వెలిగినట్టే వెలిగి ఉన్నట్టుండి ఆరిపోయిందో, ఏమైందో తెలుసుకుందాం. అమ్మగారు ఏమైంది అమ్మగారు? నీకేం చెప్పనే, నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? ఆర్చను తీర్చనులేండి, ఏమైందో చెప్పండి. అదే లక్ష్మి, మన అమ్మాయి గారిది పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అనుకోకుండా బిజినెస్ లో లాస్ వచ్చింది. ఇంకా షాపింగ్ వెళ్ళాలి, అందరికి వెడ్డింగ్ కార్డ్స్ పనిచేసినాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు లక్ష్మి. అమ్మగారు మీకు ఒకటి చెప్పనా? చెప్పు లక్ష్మి. మీరు అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ కి సాయం కావాలన్నప్పుడు హెల్ప్ చేశారు కదా, ఒకసారి మీ ఫ్రెండ్స్ ని అడిగి చూడండి అమ్మగారు. అవును లక్ష్మి, నువ్వు పని మనిషి అయినా నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. మమ్మీ పెళ్లి షాపింగ్ కి ఎప్పుడు వెళ్దాం మమ్మీ? అయ్యో నీ బాధ నీది షారోన్, నువ్వు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రాపో. సరే మమ్మీ. లక్ష్మి చెప్పండి అమ్మగారు. మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచిన లక్ష్మి, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకో. సరే అమ్మగారు. లక్ష్మి చెప్పండి అమ్మగారు. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడు లక్ష్మి. సరే అమ్మగారు. అయ్యి యేసు ప్రభు మా అమ్మగారి ఇంటికి వచ్చాడా? ఉండండి ఏసియా, అమ్మగారిని పిలుచుకొస్తాను. అమ్మగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా యేసు ప్రభు మంచివాడు, సాయం చేస్తాడని. యేసు ప్రభు మన ఇంటికి వచ్చాడు అమ్మగారు. ఏసయ్య వచ్చాడా? ఏసయ్య రండి ఏసయ్య, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య. మొదటి స్థానం మీకే, కూర్చోండి. లక్ష్మి చెప్పండి అమ్మగారు. ఏసయ్యకి ఏం కావాలో చూసుకో లక్ష్మి. సరే అమ్మగారు. యేసు ప్రభు నిజంగానే ఇంత మంచి దేవుడా? యేసు ప్రభు ముఖం ఎంత కాంతితో వెలిసిపోతుందో. లక్ష్మి చెప్పండి అమ్మగారు. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడు లక్ష్మి. సరే అమ్మగారు. ఎవరివిడ ఇంత అందంగా ఉన్నారు, మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఉండండి అమ్మగారు, అమ్మగారిని పిలుచుకొస్తాను. అమ్మగారు అప్పుడప్పుడు టీవీ షోస్ లో అందంగా ఒక ఆవిడ కనపడుతుంది కదా, ఆవిడ వచ్చారండి. ఓ హీరోయిన్ రమణి వచ్చిందా? హాయ్ రమణి, ఎలా ఉన్నావు? బాగున్నాను విజయ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను రమణి, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. 2వ స్థానం నీకే, కూర్చో రమణి. ఏంటి నేను యాక్టింగ్ నా షూటింగ్ అంతా నేను మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చే సెకండ్ ప్లేస్, నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఇవ్వలేట నేను వెళ్ళిపోతా. అయ్యో హీరోయిన్ రమణి కూడా వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసైని అడుగుదాం. ఏసయ్యా 2వ స్థానంలో కూర్చోండి. కూర్చో రమణి. థ్యాంక్స్. లక్ష్మి
హీరోయిన్ రమణికి ఏం కావాలో చూసుకో లక్ష్మి. సరే అమ్మగారు. హీరోయిన్ గారు కాఫీ. థ్యాంక్స్. హీరోయిన్ గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి? అది పుట్టుకతో రావాలి. సరేలేండి. హీరోయిన్ గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. అయ్యి హీరోయిన్ ముట్టేసుకున్నాను. అమ్మగారు ఇంకొకసారి. అమ్మగారు ఏంటిది తెల్లగా నా చేతికి అంటుకునింది? మా పొయ్యిడిలో బూడిదిలాగా ఉందేంటి? ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విజయ విజయ, ఏమైంది రమణి? నీ పని మనిషి చూడు, ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పూసుకొని వస్తే బూర్ది అంటుంది, తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఏంటే నువ్వు? సారీ రమణి, నువ్వు కూర్చో. థ్యాంక్స్. రావే ఇలా. చెప్పండి అమ్మగారు. ఏంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు? అది పొయ్యిలో బూడిద కాదు, అందంగా కనిపించడానికి పూసుకుంటారు. దాన్ని పూసుకోలేకపోతే వాళ్ళ మొహాలు చూడలే. వెళ్ళి పని చూసుకోపో. ఫౌండేషన్ ఏందో అది. ఫౌండేషన్ పూసుకుంటే నేను హీరోయిన్, నేను అందంగా ఉంటా. లక్ష్మి, చెప్పండి అమ్మగారు. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడు లక్ష్మి. ఇది ఇచ్చే జీతం తక్కువ, పనంతా నాతోనే చేపిస్తుంది. డాక్టర్ గారు మీరా? ఉండండి, అమ్మగారిని పిలుచుకొస్తాను. అమ్మగారు మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి. అదేంటే మన ఫ్యామిలీ అంటున్నావు? మా ఫ్యామిలీ, నువ్వు కూడా మా ఫ్యామిలీలోకి వచ్చేసావా? మా ఫ్యామిలీ డాక్టర్. సరే అండి, మీ ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ విజయ, బాగున్నావా? బాగున్నాను డాక్టర్ గారు, మీరెలా ఉన్నారు? బాగున్నా విజయ. నేను పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. 3వ స్థానం మీకే, కూర్చోండి. నా ఆపరేషన్ సర్జరీస్ అంతా వదులుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చేది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇస్తే వస్తాను. సెకండ్ ప్లేస్ ఇస్తే నేను వస్తాను. అయ్యో వెళ్ళిపోతా. డాక్టర్ గారు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసైని అడుగుతాం, మన దేవుడే కదా అడ్జస్ట్ చేసుకుంటాడు. ఏసయ్యా. కూర్చోండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ. లక్ష్మి, చెప్పండి అమ్మగారు. డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో లక్ష్మి. సరే అమ్మగారు. డాక్టర్ గారు కాఫీ. డాక్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అదే డాక్టర్ గారు, నేను రోజంతా పని చేసి ఇలా అలసిపోతాను. పూటకి ఇంత తింటాను. రాత్రి పడుకునే ముందు తినాలంటే ఆకలి వేయట్లేదు ఏంటండి? విజయ విజయ, ఏం నీ పని మనిషి తిక్కగా వాగుతుంది? ఏం మాట్లాడవే? నేనేం మాట్లాడాను అమ్మగారు? నా ఒంట్లో ఉన్న రోగం డాక్టర్ గారితో చెప్పుకున్నా. నేనేమన్నా మీ ఒంట్లో రోగం చెప్పానా? ఇదొకటి, ఏ డాక్టర్ కనిపించినా ఒంట్లో లేని రోగాలన్నీ గుర్తొస్తాయి. సారీ డాక్టర్ గారు, మీరు కూర్చోండి. ఏంటి నువ్వు వచ్చిన వాళ్ళ దగ్గర అంతా నా బరువు మొత్తం తీస్తున్నావు? నువ్వు వెళ్ళి పని చూసుకో. అయినా నేను నాకున్న సమస్యని డాక్టర్ గారితో చెప్పుకున్నాను.